ఒక్కతే ఇంట్లో ఉండి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేసిందో అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఎవరూ లేవు. డిప్రెషన్ మానసికంగా వాళ్ళు కూడా చనిపోయారు. ఏం చెప్తారు అంటే ఈ కుటుంబంలో జరిగిన అదేనండి, ఇలాంటి ఎంత పగస్తుడికి కానీ ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదండి. ఇలాంటి డిసిషన్, ఎలాంటి బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఉన్న కుటుంబాలు ఇప్పుడు 2 కుటుంబాలు నరకం అనుభవిస్తాయి. ఇప్పుడు తను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కుటుంబాలన్నీ ఇలా అయిపోతున్నాయి. ఎవరైనా ఇలాంటి కష్టం వస్తే ఇలాంటి నిర్ణయం ఎప్పటికీ తీసుకోకూడదని మనస్ఫూర్తిగా బాగానే ఉందండి. అంటే అప్పుడప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది. 3:30 అప్పుడు కూడా మా చెల్లి ఫోన్ చేస్తే మాట్లాడిందంట. మాట్లాడితే పిల్లలేరే అంటే కింద ఆడుకుంటున్నారా అందంట. నువ్వేం చేస్తున్నావు అంటే పడుకున్నా అందా. మరి పిల్లలు కింద ఆడుకుంటుంటే పడిపోతారు కదా, సైకిల్ దొక్కుంటా, నువ్వు వెళ్ళి కిందకంటే వెళ్తున్నా అందంట. 3:30 అప్పుడు 4 గంటలకు ఇలా జరిగింది. 5, 9 చిన్న బాబు బర్త్డే బట్టలు కూడా తీసుకున్నారు. ఈ రోజు వచ్చేవాళ్ళు, ఈ రోజు ఇక్కడికి వచ్చేవాళ్ళు. నిన్న నుంచి హాలిడేస్ అని తెలియదు, 23 నుంచి అనుకున్నారంట. ఈ రోజు వచ్చి రేపు బర్త్డే చేసుకొని పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు. దేవుడు ఈ లోపల ఈ పని చేసిండమ్మో. రాజు బాగుండేది కానీ తను అలా చేస్తాను అసలు ఎవరికి తెలియదు. కొంచెమన్నా మాలాంటి మాకు డౌట్ వస్తే ఖచ్చితంగా మీరు ఎళ్ళైనా సరే ఏదో ఒకటి దాన్ని పరిష్కారం చేసేదాన్ని. ఏమీ లేదు అసలు. మనకి ఎందుకు వస్తుంది, భర్త నుంచి లేదు, ఫ్యామిలీ పరంగా లేదు, ఫైనాన్స్ పరంగా తల్లిదండ్రుల నుంచి లేదు, ఫైనాన్స్ పరంగా లేదు. ఎందుకు అనుమానాలు వస్తాయి? మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో అసలు ఇక భగవంతుడికి దానికే తెలియాలి. బాగుంటారండి, అసలు చాలా బాగా చూసుకుంటాడు. మా అల్లుడు గారిని అసలు నెంబర్ 1 అండి. అసలు ఆయన వల్ల అసలు మా అల్లుడు గారి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు చాలా బాగా చూసుకుంటారు. తనకు అసలు ఏమీ ఇబ్బంది కలగనీయరు. ఇది మానసికం వల్లే ఇలా చేసుకుంది. అది ఎందుకు వచ్చిందో దానికి మెంటల్గా కొంచెం చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే చాలా మంది కుటుంబాల్లో ఇలాంటి మానసికంగా అదే ఎవరికైనా ఇలాంటి కష్టం వచ్చినా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉన్న కుటుంబాలు జీవితాలను అన్యాయం చేయొద్దని కోరుకుంటున్నాను. అమ్మో అమ్మో మాట్లాడదాం. సమస్యలున్నా కుటుంబంలో పరిష్కరించుకోవాలి తప్ప ఎట్లా మాట్లాడాలి.